రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేట్ పరం చేరాదని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన నిరసన సమ్మె తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం పెరిగితే భవిష్యత్తులో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రైవేట్ ఏజెన్సీలను అనుమతించడం వల్ల అనేక చట్టపరమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానానికి సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ అష్యూరెన్స్ అత్యంత కీలకమని, అటువంటి బాధ్యతాయుతమైన సేవలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తమ న్యాయమైన డిమాండ్లను తెలియజేసేందుకే సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని, ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు మరియు సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేస్తా ఉంది. ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు ఎంతో నష్టం కలిగే అవకాశం ఉంది. అన్ని డిపార్ట్మెంట్ లాంటిది మన డిపార్ట్మెంట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తులకు భద్రతకు సంబంధించిన విషయం. గతంలో మీకు తెలిసే ఉంటుంది, ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భవిష్యత్ అంతా పీపీపీలదే, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రజలు మరియు ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంతో ఉంటాయని చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్ గురించి ఏమో తెలియదు, కానీ ఈ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక నష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రజల ఆస్తుల భద్రతకు ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయము. అది కాక ఇది పాస్పోర్ట్ తరహాలో అన్ని రకమైన సౌకర్యాలతో దీన్ని నడిపిస్తాము. దీనికంటూ కొంత ఫీజును పెడతాము. దాని ద్వారా ప్రభుత్వానికి ఇంకా ఆదాయం వస్తుంది. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడున్న ఆఫీసుల్లో కనీస వసతులు మీరు పెట్టండి. వాష్రూము, టాయిలెట్ రూము, ఇంకా స్నాక్స్ పెట్టండి, ఇంకా రకరకాలుగా చెయ్యండి. ఎవరు కూడా దీన్ని వద్దనరు. ఇది అష్యూరెన్స్ ఆఫీస్ అంటారు. దీన్ని భరోసా కలిగించే ఒక డిపార్ట్మెంట్ ఇది. అటువంటి అష్యూరెన్స్ ప్రైవేట్ వ్యక్తులతో ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కానీ, ఏ ప్రభుత్వ ఆఫీస్ లో కానీ, ప్రభుత్వ ఆఫీసర్ ఉన్నటువంటి సీట్ లో అతను లేకపోయినప్పుడు ప్రభుత్వ అధికారి దాంట్లో ఉంటాడు. కానీ ప్రైవేట్కి ఇచ్చినప్పుడు విధులు నిర్వహించడానికి నెలకొకరు మారచ్చు, రోజుకొకరు మారచ్చు. ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో, ఎవరి మైండ్ ఎలా ఉంటుందో. ఇప్పుడే మనం ఎన్నోసార్లు ఫోన్లలో వస్తున్నాయి, మేము వచ్చేసి ఓటీపీలు అడగము, మీరు ఓటీపీ అడిగితే చెప్పొద్దండి, గవర్నమెంట్ నుంచి కూడా ఓటీపీ చెప్పదని వస్తున్నాయి. అక్కడ కూర్చున్న వ్యక్తి ఏ ఓటీపీ అడుగుతున్నాడని నిరక్షరాస్యులైన ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓటీపీ వచ్చి చెప్పాలంటే ఏ ఓటీపీ అడుగుతున్నాడు, వానికి భద్రత ఏంటి? అక్షరాస్యులు అయితే పర్లేదు, నిరక్షరాస్యులకు ఎవరు చెప్తారు? వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏం చేస్తున్నారు? రిజిస్ట్రేషన్ ఊరికే కొట్టా తెచ్చే లాంటిది కాదు. దానిలో ఎన్నో కండిషన్స్ ఉంటాయి, ఎన్నో యూజ్మెంట్ రైట్స్ ఉంటాయి. వాళ్ళ భద్రతకు సంబంధించి వాళ్ళ ఆలోచనలను అనుకూలంగా తీసుకొని రాయాల్సిన విషయాలు ఉంటాయి. మరి ఇలాంటి విషయాలు ప్రైవేట్ వ్యక్తులు చేయగలరా? చేయలేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా దస్తావేజుల ఉపాధికి భద్రతనివ్వాలని, హామీ ఇవ్వాలని, ఈ ప్రైవేటీకరణ రద్దుపరిచి జీవో నెంబర్ 396ను ఉపసంహరణ చేసుకోవాలని చెప్పేసి మేము గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పెండౌన్ చేస్తా ఉన్నాము. ఈ పెండౌన్ కు సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్త ప్రజలకు మరియు మా విషయాలను ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మేము ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 20 తేదీ నుంచి 31 తేదీ వరకు పెండౌన్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారమే ఈ 12 రోజులు మేము పెండౌన్ చేసినాము. ఈరోజు చివరి రోజు. ప్రజలకు ఇక్కడ ముఖ్యంగా మీడియా వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు మా దస్తావేజు లేఖర్ల పట్ల ఎంత విశ్వాసం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మన రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజు 3000 నుంచి 3500 దస్తావేజులు రిజిస్టర్ కాబడతాయి. ఈ 12 రోజులకు గానీ అయిన దస్తావేజుల సంఖ్య కేవలం 1500 మాత్రమే. ఒక్క రోజుకు 3500 దస్తావేజులు జరిగే రాష్ట్రంలో ఈ 12 రోజులు మేము చేసిన సమ్మెలో కేవలం 1500 దస్తావేజులు మాత్రమే అయినాయి. ఏ విధంగా ఎందుకు కాలేదు?
దస్తావేజ్ లేక అవసరం లేదని గవర్నమెంట్ అంటున్నారు. మన ప్రజలు ఎందుకు ఈ దస్తావేజ్ రిజిస్టర్ చేయించుకోలేదు అంటే ప్రజలకు దస్తావేజ్ లేఖర్ మీద ఉన్న నమ్మకం కొద్దీ దస్తావేజ్ లేఖ అందుబాటులో వచ్చినప్పుడే మేము రిజిస్టర్ చేసుకుంటాం, దస్తావేజ్ లేఖలతో మేము పని చేయించుకుంటామని ఈ రాష్ట్ర వ్యాప్త ప్రజలు దస్తావేజ్ లేఖని నమ్మారు. కాబట్టి ఈ గత 12 రోజులుగా దాదాపు 30,000 డాక్యుమెంట్లు జరగాల్సిన రిజిస్టర్ ఆఫీసులలో కేవలం 1500 డాక్యుమెంట్లే జరిగాయి. దీన్ని బట్టి ప్రభుత్వానికి అర్థం ఉండాలా, అదే దస్తావేజ్ లేఖనేవాడు అనేవాడు ప్రజలకు ఎంత అవసరం, ఎంత ముఖ్యం, ఎంత నమ్మకం. అంత నమ్మకం లేకపోతే అన్ని అవసరం అంటే జనాలకు అన్ని అవసరం వదిలిపెట్టి మా కోసం మేము పెన్ను తీసుకున్నప్పుడే రాస్తామని చెప్పి మా కోసం ఇప్పుడు జనాలు వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళందరికీ మా యొక్క దస్తావేజ్ లేఖల తరపున పాదాభివందనాలు చేస్తున్నాం.